టీ20 వరల్డ్ కప్ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా ఆస్వాదిస్తున్నాడు. తాజాగా వరల్డ్ కప్ మెమొరీస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ విజయంలో ప్లేయర్లకే కాదు మరో ముగ్గురికి క్రెడిట్ ఇచ్చాడు. వారి వల్లే ట్రోఫీని అందుకోగలిగామన్నాడు. వరల్డ్ కప్ సమయంలో హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ కార్యదర్శి జైషా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మద్దతుగా నిలిచారన్నాడు. ఆటగాళ్ల మీద ఒత్తిడి లేకుండా చూశారన్నాడు. ఫలితాలు, గణాంకాల గురించి ఆలోచించలేదన్నాడు. ప్లేయర్లు పాజిటివ్ మైండ్ సెట్తో ఆడటంలో రాహుల్ ద్రావిడ్, జైషా, అజిత్ అగర్కర్ పాత్రను మరవలేమన్నాడు. జట్టు కోసం 3 స్తంభాల్లో నిలబడ్డారన్నాడు. అయితే ప్లేయర్ల కష్టాన్ని కూడా మర్చిపోకూడదన్నాడు. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారన్నాడు. టఫ్ టైంలో ప్లేయర్లందరూ పోరాటం చేశారన్నాడు. వరల్డ్ కప్ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. కప్ అందుకున్నప్పటి అనుభూతి ప్రతిరోజు దొరికేది కాదన్నాడు. అయినా గెలుపు క్షణాలను మాటల్లో చెప్పలేనన్నాడు. సిఎట్ అవార్డుల ప్రధానోత్సవంలో హిట్ మ్యాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా అవార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. జట్టును తనదైన తీరులో నడిపించాడు. ప్లేయర్గా ఆకట్టుకున్నాడు. శుభారంభాలు అందించాడు. మెరుపు ఇన్నింగ్స్తో టీమిండియాకు అడ్వాంటేజ్గా నిలిచాడు. ప్రత్యర్థి ఎవరైనా అగ్రెసివ్ ఆట తీరును చూపించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై మరో లెవెల్లో రెచ్చిపాడు. ఫైనల్లోనూ ఆకట్టుకున్నాడు. కెప్టెన్గానూ కట్టిపడేశాడు. టైటిల్ పోర్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ ప్రణాళికలను పక్కాగా అమలు చేశాడు. ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. సౌత్ ఆఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు తెలివిగా నిర్ణయాలు తీసుకున్నాడు. బౌలింగ్లో మార్పులతో సౌత్ ఆఫ్రికాను దెబ్బకొట్టాడు. అలా టీమిండియాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్కు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పాడు. వన్డేలు, టెస్టుల్లోనే బరిలో దిగుతాడు. పొట్టి వరల్డ్ కప్ తర్వాత ఇటీవలే శ్రీలంక టూర్లో రాణించాడు. వన్డే సిరీస్లో భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఓడిపోయినా హిట్ మ్యాన్ మాత్రం ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ ముందు ఇప్పుడు 2 సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 2 మెగా టోర్నీలో టీమిండియాను గెలిపిస్తే రోహిత్ రేంజ్ మరింతగా మారుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.